రాకుండా ఏం లేదు. ఎప్పుడూ ఎవ్రీ మంత్‌కి 1, 2 ఫోన్ కాల్స్ అలా వస్తాయి. ఎళ్లి కలవడం, నెట్వర్కింగ్ జేసుకోవడం, యాక్సెస్‌లు పెంచుకోవడం. అవునా? అంటే ఫర్ ఎందుకు అని. ఇఫ్ ఇఫ్ పాసిబుల్ అంటే చెప్పవా? అంటే ఈ ఈ ఎలా ఎవరెవరు అప్రోచ్ అవ్వడం జరిగింది? ఆ! సో, అప్పుడు ఆ థాట్స్ ఏంటి? చెయ్యాలా? వద్దా? అన్న కన్‌ఫ్యూజన్ ఏంటి? కొంచెం మంచి బ్యానర్స్ వచ్చినప్పుడు లాంచ్ అవుదామా అనుకున్నవేంటి? అంటే ఏంటి? ఇక్కడ థింగ్ ఏంటంటేనా, నేను యాక్టర్‌గా, హీరోగా హ్మ్. కంటే గూడా హ్మ్. దీన్నొక బిజినెస్ మోడల్‌లా చూడాలనుకుంటున్నాను. హ్మ్. అంటే లైక్ నేనిప్పుడు ఒక ఫిల్మ్‌కి హీరోగా యాక్ట్ చేశాననుకోండి. హ్మ్. వెంటనే నాతో పాటు ఉన్న డైరెక్షన్ టీమ్‌లో ఉన్న ఒక అబ్బాయి ఒక మంచి స్క్రిప్ట్‌తోనొస్తే హ్మ్. ఒక రూ. 1,00,00,000 బడ్జెట్‌లో దాన్ని ప్రొడ్యూస్ జేయాలని. హ్మ్. 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 మళ్ళీ ఇక్కడ బిల్డ్ అయిన ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌తోని ఆ ఫిల్మ్‌ని రిలీజ్ చేయించుకోవాలండి. హ్మ్. హ్మ్. సో, దట్స్ హౌ ఐ జస్ట్ వాంట్ టు మేక్ దిస్ యాస్ ఎ బిజినెస్. హ్మ్. ఇది నేనొచ్చి నాకు 22, 23 ఇయర్స్‌లో నేను చేసేస్తానంటే నువ్వేమనుకుంటున్నావు అంటారు. హ్మ్. అలా క్లాసులు గూడా పడ్డాయి చాలా సార్లు. ఎవరన్నారు? చెప్తా. సో, హ్మ్. ఇలా గాదు. లెట్స్ వెయిట్. మనకి ఏజ్ ఉంది. హ్మ్. మిగిలినోళ్ళెవరికీ ఏజ్ గాని అంటే ఒక్కొక్కరిది ఒక్కో లూప్ అన్నా. ఆ! ఆ లూప్‌లో ఎవరికి దొరికిన స్పీడ్‌లో ఆళ్ళెళ్తున్నారు. కానీ నేను కంట్రోల్డ్, కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఎళ్తే హ్మ్. నాకు లాంగ్ లైఫ్ ఉంటది.